కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి చాలును. రేపటిని గూర్చి చింతపడకుడి లేదా చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి అది చింతించును. యేసు ప్రభు చాలా మంచి సంగతులు డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో ఒక మాట ఇప్పుడు నేను మీకు చదివి వినిపించే ఇందాక. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ఈ మాటలని మనం మళ్ళొక్కసారి ధ్యానం చేస్తే కొన్ని విషయాలు మనకు బహిర్గతం అవుతాయి. లోకంలో 2 విధాల మనుషులు ఉన్నారు, 2 విధములైన మనుషులు. ఒకటి అన్యులు, 2 నిజదేవుణ్ణి గుర్తెరిగినటువంటి క్రైస్తవులు కానీ ఇతరులందరూ కూడా అన్యులని మనం భావిస్తాం. ఆ అన్యులుగా ఉన్నవాళ్ళు మన విశ్వాసాన్ని అన్యమతంగా వాళ్ళు భావించారు, ఏడిశారు. అయితే విశ్వాసులు, అవిశ్వాసులని 2 జనాంగాల్ని మనం విడగొట్టొచ్చు. ఒక జనమేమో నిజమైన దేవుణ్ణి గుర్తెరిగిన జనము, ఒక జనమేమో నిజమైన దేవుణ్ణి గుర్తెరగని జనం. ఈ గుర్తెరగనటువంటి జనాన్ని గూర్చి దేవుడు తన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, వారు అన్యజనులు. అంటే మీరు వాళ్ళు ఈక్వల్ కాదు, వాళ్ళు నన్ను ఎరగలేదు, మీరు నన్ను ఎరిగిన వారు, మీరు నా ప్రజలు, పరిశుద్ధ జనం, నా స్వకీయ సంపాద్యం, నా రక్తము చేత విమోచింపబడిన వాళ్ళు అని మనల్ని ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. అయితే సహజంగా వాళ్ళు అన్యులైనా మనం క్రైస్తవులమైనా, వాళ్ళు సృష్టికర్తను ఎరగని వాళ్ళైనా మనం సృష్టికర్తను ఎరిగిన వాళ్ళమైనా, వాళ్ళు మనం కలిసి ఇదే లోకంలో బతకాల్సి వచ్చింది. వాళ్ళకున్న అవసరాలు మనకున్నాయి, వాళ్ళకున్న సమస్యలు మనకున్నాయి, వాళ్ళకున్న ఇబ్బందులు మనకి ఉన్నాయి. వాళ్ళు తిన్నట్టే మనం అన్నం తినాలి, వాళ్ళు తిన్నట్టే మనం కూడా పదార్థాలను తినాలి, వాళ్ళు తాగినట్టే నీళ్లు తాగాలి, వాళ్ళు కట్టినట్టే వస్త్రాలు అవసరం, వాళ్ళకున్నట్టే మనకు కూడా నివాసాలు అవసరం, వాళ్ళకు అవసరమైనట్టే మనకు కూడా డబ్బు అవసరం, వాళ్ళకున్నట్టే పెళ్ళిళ్ళు మనకు కూడా పెళ్ళిళ్ళు అవసరం, వాళ్ళకు అవసరమైనట్టే పిల్లలు మనకు కూడా అవసరం. కాబట్టి అన్యజనులు మనం క్రీస్తును బట్టి సపరేట్ అయినా, భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళు ఎదుర్కొనే సకల పరిస్థితులు మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా వినండి, అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్. ఎన్నేళ్ళు? రైట్, అందరు లైన్లో ఉన్నారు. అట్టనే ఉండండి. క్లియర్గా చెప్తాను, సింపుల్గా ముగిస్తానని ముందే చెప్పాను. నిజంగా ముగించడానికి ట్రై చేస్తాను, కనీసం 3 ముగించడానికి ట్రై చేస్తాను. ఏంది అటు చూస్తున్నారు? అట్లాగే జలుబు చేసింది, నీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, పెందలాడి బయలుదేరుతాను నేను. ఈ భూమి మీద మనం కూడా ఉన్నాం. సో వాళ్ళు ఫేస్ చేసే సమస్యలన్నీ మనం కూడా ఎదుర్కొంటాం. అయితే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు సృష్టికర్తను ఎరగను వాళ్ళు. కాబట్టి తినేదాని విషయంలో, కట్టేదాని విషయంలో, నివాస విషయంలో, ఇతర అవసరాల విషయంలో వాళ్ళు విచారపడతారు. ఎందుకంటే వాళ్ళకి సృష్టికర్త తెలియదు. ఆయన ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన చేయగలిగేదేంటో వాళ్ళకి తెలియదు. అసలు ఆయన ఎవరో తెలియదు. కాబట్టి తండ్రి తెలియని ఒక అనాథ బిడ్డ తన జీవితాన్ని గురించి తాను విచారపడ్డట్టు వారు విచారపడతారు. వాళ్ళు అన్యులు, నన్ను ఎరగనోళ్ళు. కానీ నువ్వు నన్ను ఎరిగిన వ్యక్తివి,
సృష్టికర్త తెలుసు నీకు. నిన్నెవడు నిర్మించాడో అతడు నీకు తెలుసు. నీ జన్మకి ఎవరు కారకుడో, నీ ఉనికికి ఎవరు ఆధారమై ఉన్నాడో ఆయనను నువ్వు ఎరుగుదు. గనుక వాళ్ళ వలె నువ్వు ఈ భూ సంబంధంగా కావలసిన వాటన్నిటి విషయంలో విచారపడటానికి వీల్లేదు అనే మాట స్పష్టంగా చెప్తున్నాడు. నన్ను ఎరగనోడు చింతపడతాడు అన్యజనుడు గనుక. వాడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ సమస్యల విషయంలో ఎలా చేయుదుమా అని వాళ్ళు కలవరపడతారు, విచారపడతారు, దిగులు పడతారు, ఏడుస్తారు, మొత్తుకుంటారు, కంగారుగా అవుతారు, చింతపడతారు. కానీ మీరు అలా చింతపడటానికి వీల్లేదు. ఎందుకంటే మీరు నన్ను ఎరుగుదురు, నేను తెలుసు మీకు. అంతేకాదు నేనేం చేస్తానో కూడా మీకు తెలుసు. మీకు కావలసినవన్నిటినీ కూడా మీ తండ్రిగా నేను ముందే మీకు సమకూర్చి పెట్టాను. దాని విషయంలో మీరు పొందుకోవడానికి 2 చేయాలి. 1, విశ్వాసం ఉంచాలి. నాకు కావలసినవన్నీ నా తండ్రి, మా నాన్న ముందే రెడీ చేసి పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు నేను మా నాన్న అడుగుతాను, మా నాన్న నాకు దాన్ని దయచేస్తాడు. ఇదొక్కటి నువ్వు ఎరిగి చాలు. నెంబర్ 1, నాకు కావలసినవన్నీ మా నాన్న ముందే సిద్ధం చేసి పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు నేను మా నాన్న అడుగుతాను, తప్పకుండా నాకు మా నాన్న ఇస్తాడు. నాకు కాలేజీ ఫీజు కావాలి, అది 2,000, 4,000, 10,000, 1,00,000, 2 లక్షలు. నాకు కాలేజ్ ఫీజు కావాలన్న సంగతి నన్ను కన్న మా తండ్రికి తెలుసు, మా నాన్నకు తెలుసు. ఆయన ముందుగానే వాటిని భద్రం చేసి ఉంచాడు. ఆ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు నాన్న ఫీజు కట్టాలి అని నేను అడిగితే ఆ డబ్బుని బీరువా నుండి తీసి నా తండ్రి నాకు ఇస్తాడు. ఇది ఎలాగ నిజమో అలాగే నా పరలోక తండ్రి కూడా నాకు కావలసిన సమస్తాన్ని కూడా ముందే భద్రపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వసించాలి, ఇది నమ్మాలి. దీనికి ఉదాహరణగా ఎన్నోసార్లు చెప్పాను. తల్లి గర్భం నుంచి మనం పుట్టేటప్పుడు మనకు కావాల్సినవన్నీ మనం ఏర్పరచుకోవాలా. తల్లి గర్భం నుంచి మనం పుట్టేటప్పుడు మనకు కావాల్సినటువంటి మన కడుపు నింపడానికి ముఖ్యంగా మనకు ఆహారం కావాలి. మన ఆహారాన్ని మనకై మనం ఏర్పరచుకోవాలా. ఆఖరికి మన తల్లిదండ్రులు కూడా ఏర్పరచలా. కానీ సృష్టిలోనే ఆయన నిర్మాణం చేసేటప్పుడే గర్భస్థ శిశువు బయటకు వచ్చేటప్పటికి వాటికి కావలసిన పాలని, ఆమెకు కావలసిన పాలని, ఆడపిల్ల అయినా మగబిడ్డ అయినా తల్లి దగ్గరే రెడీ చేసి పెట్టేశాడు. మనం ఇప్పుడు మనం ఒకసారి నవ్వండి, అందరూ ఒకసారి నవ్వండి, పళ్ళు ఇగిలిస్తా నవ్వండి. లైట్ స్మైల్ కాదు, కొంచెం నిజంగా నవ్వండి. నడుచుతారు ఇది రైట్. అందరి పళ్ళు క్లోజ్ అప్ యాడ్లో కనపడ్డట్టు కనపడుతున్నాయి. చాలా హ్యాపీ. ఈ పళ్ళు నీకై నువ్వేమైనా ప్రయోగాలు చేసి లాగావా? చిగుళ్ళ నుంచి లాగలా. కానీ 6 నెలలు పాలు తాగుతావు. ఆ తర్వాత నీకు ఆ పాల బలం చాలదు. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది, స్టమక్ పొజిషన్ మారిపోతూ ఉంటుంది, ఇక శక్తి సరిపోదు. 6 నెలలకి పాల బలం. ఇప్పుడు ఘన పదార్థం తినాలా. ద్రవ పదార్థ బలం చాలదు, ఘన పదార్థం తినాలంటే పళ్ళు కావాలా. ఆ పళ్ళు మీ మమ్మీయో మీ డాడీయో, లేకపోతే మా మమ్మీయో మా డాడీయో, లేదో నువ్వో నేనో మనం చిగుళ్ళ నుంచి బయటికి తీయలే. 6 నెలలకి పళ్ళు వాటంతట అవే ఉత్పత్తి అయ్యి ఒక సైజుకు రాగానే మళ్ళీ ఆగిపోయేటట్టు ఆయన మన బాడీలో రెడీ చేసి పెట్టాడు. జుట్టు పెరిగిద్ది, గోళ్ళు పెరుగుతాయి, కానీ పళ్ళు పెరగవు. చూడండి, ఈ గోళ్ళులాగా ఈ జుట్టులాగా పళ్ళు పెరుగుతున్నాయి అనుకో, ఇక పళ్ళ కటింగ్ షాప్ కూడా ఒకటి పెట్టాలి, హెయిర్ కటింగ్ షాప్ లాగా. సో ఆ ఛాన్స్ ఇవ్వలా. అంటే దేనికి మన బాడీలో ఎక్కడ ఎప్పుడు ఏదేది ఎలా అవసరమో దాని అంతటికి కావాల్సిన ఏర్పాటు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి మనల్ని భూమి మీదకి పంపించాడు ఆయన. దేవుడు ఉన్నాడు, పక్కా ప్లాన్తో ప్రణాళికతో మనల్ని నిర్మించాడు అనే విషయం నీకు స్పష్టంగా అర్థమైతే, ఆ విషయంలో నీకు సందేహం లేకపోతే, ఆ ఉన్న దేవుడు
ఈ భూమి మీద మన మనుగడ కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చగలడని నమ్ముటలో నీకే సందేహం ఉండదు. గొప్ప విశ్వాసం నీకుంటుంది, గొప్ప ధైర్యం కూడా నీకుంటుంది. హల్లెలూయా. సో మొట్టమొదట నమ్మాలి. ఏమని నమ్మాలి? నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మా నాన్న, మా అమ్మ కంటే, శరీర సంబంధమైన నాన్న కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించే నాన్న. నాకు కావలసినవన్నీ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటిదాకా మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు. అవన్నీ ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చా. ఇక ముందు కాలం కూడా ఆయన నాకు సిద్ధపరిచే ఉంచాడు అని నమ్మాలి. పాడుకోవాలి పాట. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు. చాలు, అదే పాట. ఇది మళ్ళీ ఒకసారి పాడండి. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన, అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. ఓల్డ్ సాంగ్ కదా, మీరు మర్చిపోయారా అనుకున్నా. అమ్మ అసలు ఏం మర్చిపోలా, నాకంటే బాగా పాడుతున్నారు. చాలా సంతోషం. పాట మర్చిపోవద్దు. కాపాడాడు ఇంతకాలం, కాపాడుతాడిక. అది విశ్వాసం ఉంచాలి ఆ పాయింట్లో. రెండవది, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన అడగాలి. ఏ సమయం వచ్చినప్పుడు? ఏ అక్కరలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నీ అక్కరలన్నీ ముందే ఎరిగి ఉన్న తండ్రి నీకు పరిచయం అయ్యాడు. నువ్వు ఆయనకి తెలుసు, ఆయన కూడా నీకు తెలుసు. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా నీకు కావాల్సినవి ఆ సందర్భాలను బట్టి నువ్వు ఆయన అడగొచ్చు, పొందొచ్చు. తప్పకుండా ఇస్తాడు. పాపం ఈ సంగతి అన్ని జనులకు తెలీదు గనుకనే వాళ్ళు దిగులు పడతారు, విచారపడతారు, కృంగిపోతారు, చింతపడతారు, ఏడుస్తారు, గందరగోళం అయిపోతారు. మనకు అవసరం లేదుగా, మనకు తెలుసుగా. కాబట్టి మీరు వాటి విషయంలో దుఃఖపడొద్దు అని చెప్పాడు. ఇది నిజమని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తితే సంతోషపడతా. ఏం డౌట్ లేదా? ఏం లేదా? వాస్తవమేనా? అమ్మయ్య, సగం న్యాయం జరిగింది. ఇది మన అంతరంగంలో బాగా నాటబడాలి. ఒకవేళ ఇలా కాకుండా నువ్వు చిన్నదానికి, పెద్దదానికి, చీటికి మాటికి, చిన్న సమస్యకి, పెద్ద సమస్యకి, ఏది ఈ శరీర సంబంధంగా ఉన్న ఇబ్బందులను బట్టి నువ్వు కానీ విచారపడ్డావనుకో, కృంగిపోయావనుకో, కుమిలిపోయావనుకో, ఏడుచుకొని మొత్తుకొని గందరగోళం అయిపోయావనుకో, తిండి తినకుండా నిద్రమానుకొని దిగుల్లో బతుకుతున్నావు అనుకో, సింపుల్గా చెప్తాను, నువ్వు అన్యజనుడివి, అన్యజనురాలితో సమానం. నువ్వు విశ్వాస లెక్కలోకి రావిక, అన్యజనుల లెక్కలోకి వెళ్ళిపోతావు. పచ్చిగా చెప్తున్నా మళ్ళీ, భూ సంబంధమైన వస్తువుల విషయంలో, అవసరతల విషయంలో, డబ్బు విషయంలో, ఇతర సమస్యల విషయంలో నువ్వు కానీ దిగులు పడి, విచారపడి, కృంగిపోయి, కుమిలిపోయి, కలవరంలో బతుకుతుంటే అన్యజనులకు నీకు అట్టే తేడా లేదు. వాళ్ళు విచారిస్తారు వేటి గురించో, వాటి గురించే నువ్వు కూడా విచారాన్ని కలిగి ఉన్నావు, కృంగిపోతున్నావు. అవన్నీ నీ తండ్రి నీకు సిద్ధపరిచాడని, తగిన కాలం ముందు అవన్నీ నీకు అందుబాటులో తెచ్చి ఇస్తాడని నువ్వు నమ్మలేకపోతున్నావు. అందుకే కలవరంలో బతుకుతున్నావు. అలా కాదు, నా తండ్రి ఉన్నాడు, తప్పకుండా తగిన కాలం ముందు నా అవసరతను గుర్తెరిగి నాకు ఇస్తాడు, నేను ఆయనకి ప్రార్థన చేస్తాను, నేను ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తాను, ఆయన్ని అడుగుతాను, ఆయన దగ్గర పొందుకుంటాను అని
నువ్వు కానీ ఉండగలిగినట్లయితే, అలా వ్యవహరించగలిగినట్లయితే నువ్వు విశ్వాసివి. ఎందుకంటే ఇప్పుడు కలవరంలో బతకట్లా నువ్వు. లోకస్తులు వేటి గురించి కలవరపడుతున్నారో వాటిలో నీకు కలవరం లేదు. నీకు ఇల్లు లేదని కలవరం లేదు, నీకు ఆస్తులు లేవని కలవరం లేదు, నీకు అప్పులైనని కలవరం లేదు, నిందిస్తారేమో, విమర్శిస్తారేమో, దూషిస్తారేమో అనే కలవరం లేదు. ఎందుకంటే ఒకవేళ నన్ను తిడితే, ఎవడైనా నన్ను రోడ్డుకు లాగితే, ఎవడైనా నన్ను నవ్వుల పాలుగా మాట్లాడితే, నవ్వుల పాలు చేద్దామని ఒకవేళ ఎవడైనా సాహసిస్తే, నాకు మా నాన్న ఉన్నాడు. నాకు ఎవరున్నారు? ఆయనకు తెలియకుండా జరగదుగా. కాబట్టి నన్ను నవ్వుల పాలు కావడానికి అప్పగించాడు అనుకో, ఆయన చిత్తం. నా కోసం వచ్చి ఆయన అన్ని అవమానాలు భరించినప్పుడు నేను చేసిన బుద్ధిహీనమైన పనులకు 4 మాటలు పడితే తప్పే ఉంది. అది కూడా నా తండ్రి చిత్త ప్రకారం ఆయన అనుమతిస్తేనే ఎవడైనా నన్ను దూషించి మాట్లాడగలుగుతాడు. కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నోరు తెరవాలంటే ఎవరున్నారు? ఎస్, నేను ఆయన నమ్ముతున్నా, ఆయనే చూసుకుంటాడు. తిడితే తిట్టనే, ఆయన అప్పచెప్పినప్పుడు నేను ఎట్లా తప్పించుకుంటా? కొడితే కొట్టనే, దెబ్బలకి నన్ను ఆయన అప్పగిస్తే నేను ఎట్లా తప్పించుకుంటా? చంపితే చంపనే, చావుకు నన్ను ఆయన అప్పగిస్తే నేను ఎట్లా తప్పించుకుంటా? మూలను పోయి దాక్కున్నా సరే తప్పించుకోలేను. ఏమైనా అర్థమవుతుందా తమ్ముళ్ళారా, చెల్లెల్లారా? నా తండ్రి అప్పగిస్తేనే కదా రోగం వచ్చింది. రోగానికైనా ఆయన అప్పగిస్తేనేగా. ఆయన సెలవు లేకుండా రోగం నన్ను జయించగలదా? ఏ మనుషులైనా జయించగలడా? నా ముందు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. మన మనస్సుని ఈ విధంగా సిద్ధపరచుకున్నప్పుడు కలవరం అనేది మన హృదయంలో ఉండదు. ఎందుకంటే అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఏదైనా సరే నా తండ్రి సెలవు లేకుండా జరగదు, ఏది అనుమతించబడినా అది ఆయన సెలవు చొప్పునే జరిగింది అని విశ్వసించగలిగితే ఇక కలవరంలో మనం ఉండటానికి వీల్లేదు. ఉండమన్నా ఉండదు కలవరం. అలా కాకుండా చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి కలవరంలో మనం మనుగడ సాగిస్తున్నామంటే మనం విశ్వాసులమా అవిశ్వాసులమా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు కలవరంలో బతికితే ఎవరని చెప్పాను? నువ్వు విశ్వాసివా అన్యజనుడివా? అన్యజనురాలివా విశ్వాసివా? రైట్. స్పష్టంగా చెప్పాడు మళ్ళీ వాటి గురించి మీరు చింతపడొద్దు, కలవరపడొద్దు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే స్పష్టంగా రాసుంది. అక్కడ మీ తండ్రికి ముందే తెలుసు. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక మాట అడుగు, ఆయన చూసుకుంటాడు. అప్పచెప్పు, నిరీక్షణ కలిగి ఉంటాడు. ఇవి గత 21 సంవత్సరంగా నా జీవితంలో 21 సంవత్సరంగా విశ్వాసంలో నేను ప్రభులోనికి వచ్చి ఇంచుమించు 21 సంవత్సరం అయితే, ఈ 21 సంవత్సరంగా నాకెప్పుడు ఏది కావాలో, ఏ సమయానికి ఏది అందాలో అదంతా ఇన్ని సంవత్సరాలుగా ఆయన నాకు అందించడం, నేను దాన్ని అందిపుచ్చుకోవటం అనుభవించి చెబుతున్నా. అనుభవం లేకుండా చెప్పట్లా. కలవరంలో, విచారంలో నన్ను బతకనీలా. ఆయనను గూర్చిన ఆనందంలో, ప్రభువునందు సంతోషంలో నా మనుగడ సాగించాడు ఆయన. అబ్బా ఇది ఎట్లా చేయాలా, ఇది ఒక సమస్య అయిపోయిందే అని నేను దిగులు పడే ఆలోచన లేదు. అది ఎంతటిదైనా సరే దాన్ని వంచి నా చేతికి అప్పచెప్పగల నా దేవుడు నాకున్నాడని ఒక ధైర్యం, మొండి ధైర్యం. ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉండి ప్రశాంతంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి అదొక కారణం. ఆయన్ని బట్టి నిరీక్షణ, ధైర్యం. దీన్ని ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, ఎంత చెప్పినా సరే మీ మైండ్లు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు వింటారు బాగానే, అంతే మరి ఏదైనా ఆయన చిత్తం లేకుండా ఏం జరిగిద్ది, కరెక్టే అయ్యా, అంతేలే, మేము అనవసరంగా ఆందోళన పడుతున్నాం, కానీ ఆయన చేయాలనుకుంటే ఎందుకు చేయడు, నిజమేలే అంతే ఉండాలి అని ఇక్కడ బాగానే అనుకుంటారు. కూటమి అయిపోయాడు, బయటికి బాగానే ఎట్ట చేయాలో ఏమో అని మళ్ళీ మొదలు పెడతారు. అందుకని నేను చెబుతున్నా, దయచేసి చంచల మనస్కుల్లాగా ఉండకండి. దేవుని యందలి స్థిర విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఆనందం. ఇప్పుడు 2వ పాయింట్ చెబుతా. మీరు వాటి గురించి విచారించొద్దు. కొంతమంది మా గురించి బాధలేదులే కానన్నయ్య, పిల్లల గురించే అంటారు. అరే నీ కడుపున ఆ బిడ్డల్ని ఇచ్చిన వాడెవడు? ఆయనే.
మీ నాన్న నిన్ను కంటే నిన్ను చూసిన దేవుడు నువ్వు కన్నా వాళ్ళని చూడ్డు. కాదులే, అమ్మాయికి 30 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాలేదని. ఇంకా 40 ఏళ్ళు రాలేదుగా, 30 ఏళ్ళేగా. 30 ఏళ్ళు మీ అమ్మాయికి వస్తే 32 ఏళ్ళు వాడు ఎవడో ఉంటాడు, దేవుడు దాచిపెట్టే ఉంటాడు. నీకెందుకు? 35 మీ అమ్మాయికి వస్తే 38 ఎవడో ఉంటాడు, దేవునికి స్తోత్రం. ఏమో ప్రపంచంలో ఎవరు ఉన్నారు, ఏం కనపడతారు నీకు నీకు తెలుసా? నువ్వు చూసావా? ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే వాడిని తీసుకొని వస్తాడు నీ ముందుకి. అంతే. దానికోసం నువ్వు షుగర్ అని బీపీ పెంచుకుంటాయింది. పెంచుకుంటే ఏమన్నా నొత్తాడయింది. పాపం నీకు షుగర్ బాగా ఎక్కువైంది అనుకుంటా కదండి, మీ అమ్మాయి గురించి ఆలోచించి నేను చేసుకుని కూడా నొత్తాడా? అనవసరం. మరేం చేయాలా? నువ్వు దిగులు పడితే వస్తారా, నువ్వు ఏడిస్తే వస్తారా, నువ్వు మొత్తుకుంటే ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు. దేవా, నాకంటూ ఈ బిడ్డని ఇచ్చావంటే ఈ బిడ్డకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎక్కడో సిద్ధపరిచే ఉంచావు. నీ సమయం ఇంకా రాలేదా అయ్యా? కనికరించి నేను అవమానం పొందకుండానట్లు, నా బిడ్డ ఇబ్బంది పడకుండానట్లు, ఆమె కూడా అవమానం పొందకుండానట్లు దయచేసి ఆమెను ఒక ఇంటి దాన్ని చేయి. దేవా, కార్యము చేయి, కనికరించని నువ్వు విశ్వాసంతో ఆయనకి అప్పజెప్పి ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే ఆయన మాట్లాడతాడు. ఎక్కడున్నాడో, ఆమె కోసం సిద్ధపరిచిన వాడు ఎక్కడున్నాడో వానితో, వాని సంబంధులతో ఆయన మాట్లాడతాడు. వాళ్ళే వచ్చి నీ ముందు నిలబడతారు. అంటే జస్ట్ ఒక విషయం, ఒక వివాహ సంబంధం అన్న దాని మీద చెప్పా పోల్చి, మిగిలిన విషయాలన్నీ అంతే. కాబట్టి భౌతికమైన విషయాల మీద నీవు కలవరపడాల్సిన అవసరము. రోగం వచ్చింది, రోగం వస్తే ఇంక అయిపోయిందా? నో, ఆయనే స్వస్థపరుస్తాడు. కాబట్టి ఏదైనా ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నిటిని గురించి నువ్వు కలవరం మానేయాలి. అది విశ్వాసి లక్షణం. కలవర పడితే అది అవిశ్వాసి లక్షణం. కాబట్టి ఎప్పటికప్పుడు చెప్పుకో, నేను విశ్వాసిని. ఫ్యామిలీకి కూడా చెప్పు, మన విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసం. మరి విశ్వాసం కలవరం ఎందుకు? ఆయన చూసుకుంటాడుగా. ప్రార్థన చేయి, ప్రార్థన చేద్దాం రండి, కలిసి ప్రార్థన చేద్దాం రండి. అది ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. చాలా వందనాలు. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఆయన నీతిని రాజ్యమును వెదకండి అనే మాట మాట్లాడాడు. అంటే ఏం చేయొద్దు, ప్రశాంతంగా తిని నిద్రపోని చెప్పలా. శరీరానికి సంబంధించిన విషయాలు వదిలేసేయి, నేను చూసుకుంటా. మరి నేనేం చూడాలి తండ్రి? నా నీతిని, నా రాజ్యమును మొదట నువ్వు వెతకాలి అన్నాడు. నీ నీతితో నాకెందుకు, నీ రాజ్యంతో నాకెందుకయ్యా అని అడుగుదామా? నీ నీతితో నాకెందుకు, నీ రాజ్యంతో నాకెందుకు అని అడుగుదాం. అప్పుడు ఆయనే ఉంటాడు తెలుసా? నాకెందుకేమిట్రా పిచ్చోడా, నాకెందుకేమిటి పిచ్చిదానా, నువ్వు నా కొడుకువి గనుక, నువ్వు నా కూతురివి గనుక, నావన్నీ నీవి గనుక, ఇవన్నీ మనవి గనుక అంటాడు. అది నాకెందుకేంటి? నువ్వేం బయటోడవా? నువ్వేం బయట దానివా? నా కొడుకువి నువ్వు, నా కూతురివి నువ్వు. నా రాజ్యం ఎవరి రాజ్యం? అది నువ్వు పాలించే రాజ్యం, నువ్వు ఉండే రాజ్యం, నువ్వు ఏలే రాజ్యం. అందుకే నా నీతిని, నా రాజ్యమును నువ్వు వెతకాలి. కొడుకుగా నీ బాధ్యత, కూతురుగా నీ బాధ్యత అది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నేను మీ తండ్రిని ఉన్నాను, ఈ భూమి మీద మీ మనుగడకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను, ముందు మీరు మన పని చూడండి రా అన్నట్టు అన్నమాట. ఒక ఇంట్లో 4 కొడుకులు ఉన్నారు. పెద్ద ఆయనకి 4 కలిసే ఉంటున్నారు, పెళ్లి కాల 4 కొడుకులు. వాళ్ళకు ఒక 20 ఎకరం పొలం ఉంది. పొలం మీద పోల్చి చెబితే బాగా ఎక్కిద్దని చెబుతున్నా. ఒక 20 ఎకరం పొలం ఉంది. మళ్ళీ 10 ఎకరాలు బేరం చేశారు. మరి 4 ఒక్కొక్కడు లెక్క లేకుండా 4 ఎకరాలు పండించేవాడు. ఒక్కొక్కడు 4 ఎకరాలు వ్యవసాయం చేయగలిగిన వాళ్ళు అనుకుందాం, లేదా 5 ఎకరాలు చేయగలిగిన వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు 20 ఎకరం 4
చక్కగా పండించారు, పైసలు వచ్చినాయి. ఇంక కొంత కష్టపడితే ఇంకో 10 ఎకరాలు కొనగలిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళకి ఎకరాలకు వాళ్ళు అర్థం కాదేమో. అర్థం అయిద్దయ్యా? కొడుకులు ఎంతమంది? 4. పొలం ఎంత? 20 ఎకరాలు. ఒక్కొక్కటి స్తోమత ఎంత? పనిచేసే స్తోమత 5 ఎకరాలు ఈజీగా పండించగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు కలిసి కష్టపడి పైసలు కమాయించి ఇంకొక 10 ఎకరాలు బేరం చేశారు. ఆ 10 ఎకరాలకి ఉదాహరణకి 10 లక్షలు అనుకుందాం, లేకపోతే 50 లక్షలు అనుకుందాం. 50 లక్షలు అనుకుందాం. అబ్బా, అన్న పని లక్షల మీద కోట్ల మీద ఏముంది అనుకోవద్దు, ఎగ్జాంపుల్గా చెబుతున్నా. 50 లక్షలకు గాను ఒక 25 లక్షలు రెడీ అయింది. ఇంకెంత కావాలి? 25 లక్షలు కావాలి. ఇప్పుడు తండ్రి ఏమని తొందర చేస్తాడు పిల్లల్ని? తండ్రి ఏమని తొందర చేస్తాడు? కొడుకులు నాకు షర్టు ప్యాంట్ లేదు, నాకు టైంకి ఆహారం లేదు, నాకు అది లేదు ఇది లేదు అనే మాట రానిస్తాడా తండ్రి? నాకు బట్టలు లేవు అన్నిస్తాడా? నాకు తిండి లేదు అన్నిస్తాడా? నా ఖర్చుకు డబ్బులు లేవు అననిస్తాడా? అన్నిస్తాడా? మరి ఏం చేస్తాడు? తండ్రి ఉన్నాడు, పిల్లలు కష్టపడుతున్నారు, వాళ్ళకి బట్టలు కావాలి తెలుసు, తిండి కావాలి తెలుసు, వాళ్ళ ఖర్చుకు పైసలు ఇవ్వాలి తెలుసు, వాళ్ళు ఎక్కడైనా వాడుకుంటే అక్కడ అమౌంట్ కట్టాలి తెలుసు. అసలు అవన్నీ ఆలోచించనీడు. నాన్న నేను ఫలానా కిరాణా షాపులో ఫలానా వస్తువులు వాడుకుంటే నేను కడతా పోవా, నువ్వు ఫలాని పో ముందు. నానా నేను అక్కడ టైలర్ షాప్ దగ్గర బట్టలు ఇచ్చాను, నాన్న 2 జతలు బట్టలు ఇచ్చాను, ఆ బట్టలు ఇచ్చావు నేను తెస్తాలేగా, నువ్వు పో ఫలాని పో ముందు. నాన్న నేను ఫలానా దగ్గర ఫలానా తీసుకున్నా, నాన్న తీసుకున్నా నేను కడతాలేగా, నువ్వు ముందు ఫలాని పో. ఇక వీడు ఏం వాడుకున్నా సరే తండ్రి ఏమంటాడు? మీకు అర్థమై చూస్తున్నారా, అర్థం కాక చూస్తున్నారా? నాకేం అర్థం కాదు, ఒక టైపులో చూస్తున్నారు. కాస్త స్పందించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. వీడు ఏ సమస్య అన్నా చెప్పని తండ్రి ముందేమంటాడు? ఫలానాడు దగ్గర మొన్న బదులు తీసుకున్నాను, ఎంత తీసుకున్నావు? ఒక 5,000 తీసుకున్నాను. తీసుకున్నావా? సరే నేను కడతాలే. ఎవడు వాడు? ఫలానాడు. నేను ఇస్తాలే పో. మళ్ళీ మర్చిపో, ఎవరు రా? నేను ఇస్తా పో, నువ్వు అడిగి పొలానికి పో. వీడి ఏ అవసరం? బట్టలు చెప్పినా, తిండి చెప్పినా, బదులు తీసుకున్నానని చెప్పినా, ఏదన్నా చెప్పు, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వైతే వెళ్ళండి రా, కాస్త చేయండి రా, ఈ ఒక్కేడు తిప్పలు పడితే ఆ 10 ఎకరాలు కూడా మనదే, ఆ 10 ఎకరాలు కూడా మనకే. మన పక్కన ఇంకొకడు ఉన్నాడు రా, మొత్తం 30 ఎకరం మంది అయిద్దిరా, పండిరా పొలానికి పండిరా. ఆ 30 ఎకరం చేశారు, పక్కన 20 ఎకరాలకు పెడతాడు. ఇక ఇరవై ఎకరం కూడా 50 ఎకరం అయింది, పక్కన ఇంకొక 20 ఎకరం. దేవుడు కూడా అదే పద్ధతి చెబుతున్నాడు భూమి మీద తన పిల్లలకి. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోవాలి. ఇది నాది, భూమి మీద ఉన్న వ్యక్తులు నా పిల్లలు, వాళ్ళని సాతాను కైవసం చేసుకొని ఉన్నాడు. గనుక మీరు పోరాడి పనిచేసి ప్రకటించి ప్రయాసపడి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. వారంతా మనవారు, వారంతా మనవారు, ఇదంతా మనది.